శ్రీ మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనందరికీ మనం రోజు భగవంతుడిని పూజ చేస్తూ ఉంటాం. అయినా భగవంతుడు అంటే ఏమిటి, ఎవరు, భగవంతుడు అందరినీ ఎలాగ కాపాడుతూ ఉంటాడు అనేది చాలామందికి సమస్య, అనుమానంగా ఉంటుంది. అయితే ఎంతోమంది సరైన సమాధానం చెప్పలేరు. కాబట్టి ఓపిక చేసుకుని ఈ చిన్న కథని నేను చదువుతాను, వినండి. అందరికీ తెలిసేలాగా ఫార్వర్డ్ చేయండి. ఒక దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు అతని మెదడులో ఉన్నాయట. దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? 2, దేవుడు ఎక్కడుంటాడు? 3, దేవుడు ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకి ఎన్నో మార్లు ఎంత ఆలోచించినా ఆయనకి సమాధానం దొరకలేదు, సరైన సమాధానం. తన ఆస్థానంలో ఒకరోజు సమావేశమై పండితుల్ని, శాస్త్రవేత్తల్ని, మేధావుల్ని అందరినీ కూడా ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి ఇస్తానని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని కూడా చెప్పాడు రాజు. దాంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపు వేయించారు. అయితే ఒక మారుమూల గ్రామం నుంచి ఒక పశువుల కాపరి ముందుకొచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజసభలో ఎందరో మేధావులు, పండితులు అందరూ కూర్చుని ఉన్నారు. ఈ పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసేట. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని కండిషన్ పెట్టేట. ఎవరు? ఈ పశువుల కాపరి ఆ రాజుకి. మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. రాజు ఏం చేశాడు? అంగీకరించాడన్నమాట. అంగీకరించి తన సింహాసనం నుంచి దిగి ఈ పశువుల కాపరికి సింహాసనంలో కూర్చోబెట్టించాడన్నమాట. అప్పుడు ఈ పశువుల కాపరి అన్నాడు, ఇప్పుడు అడగండి మీరు ప్రశ్నలని. మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అని రాజు పశువుల కాపరిని అడిగాడు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు. గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పుగా, పశ్చిమానిక, పైన, కింద ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాట. అన్ని వైపులా చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే ఆదిత్యయోగి అని పశువుల కాపరి రాజుగారి ప్రశ్నకి సమాధానం చక్కగా చెప్పేట. మరి ఇక రెండవ ప్రశ్న, దేవుడు ఎక్కడుంటాడు అని అడిగాడు రాజు. సరే, ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరుగుపెట్టాలి, వాటిని తోడు అంటే మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉండాలి. అప్పుడు పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పావు మహారాజా. అలానే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. సభలో హర్షధ్వనాలు మిన్నుముట్టాయి. ఇక చివరి ప్రశ్న, దేవుడు ఏం చేస్తాడు అని. నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందికి దించేశారు. ఇదే పరమాత్మ తాలూకా లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మలుగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో కింది స్థాయికి పంచడమే పరమాత్మ పని అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. అంటే ఈ రాజు ప్రశ్నలకి ఆ పరమాత్మ ఎవరు చెప్పగలరండి? ఆయనైతేనే చెప్పగలడు ఆ రాజుకు సమాధానం. కాబట్టి ఆ పరమాత్మ పశువుల కాపరి రూపంలో వచ్చి
ఆ రాజుకే కాదు మనందరికీ కూడా జ్ఞానోదయం అయినట్టుగా ఎంతోమందికి ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పి అందరి కళ్ళు తెరిపించాడనమాట. ఆ పశువుల కాపరిలో ఉన్న ఆ పరమేశ్వరుడు మన అంతరాత్మ. మంచిని నేర్చుకుందాం, మంచిని ఆచరిద్దాం, మంచిని అందరికీ పంచుదాం, మంచి పేరుతో మనం అందరం కూడా సేవలు చేద్దాం. ఇది ఈ ఈ చిన్న కథ ద్వారా మనకి పరమాత్మ అంటే చాలామంది నాస్తికులు రకరకాల ప్రశ్నలు, భగవంతుడు అక్కడే ఉంటాడా, భగవంతుడు గుడిలోనే ఉంటాడా, అయితే భగవంతుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, భగవంతుడు మనకి ఎలాగ సహాయపడతాడు అనే ఈ కలియుగంలో భగవాన్ మానుష రూపేణ భగవంతుడు స్వయంగా వచ్చి మనకు సహాయం చేయడు కదా. మనము ఒకరికి సహాయం చేసినప్పుడు భగవంతుడు వేరే ఒక మనుషు రూపంలోనో అలాగ మనకి సహాయం చేస్తాడు తప్పకుండా. ఎప్పుడైనా మనం చేసిన దాన ధర్మాలు కానీ మనం నడిచే ధర్మ మార్గం కానీ మనం చేసే పూజలు భగవంతుడు కానీ ఎప్పటికైనా అది స్థిరము, శాశ్వతము. మనకి ఆ ఫలాలు తప్పకుండా మనకి, మన పిల్లలకి, మన వంశానికి అంది అవి మనకి ఆ భగవంతుడి ఆశీస్సులతో మనం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉంటాం. అదే తాత్కాలికమైనవి బాధలు అన్నీ కలగచ్చు. పూర్వజన సుకృతం వల్ల అనేక రకమైన చిన్న చిన్న ఈతి బాధలు రావడం సహజం. కానీ వాటికి అతీతంగా భగవంతుడు మనకి ఎప్పుడైతే ఒక కష్టం వచ్చిందో వెంటనే మనకి సుఖం అనేది కూడా ఇస్తాడు భగవంతుడు. కష్ట సుఖాలు కలిమిలేములు కావడి కుండలు అంటారు కదా, అలాగా భగవంతుడు ఏది చేసినా మన మంచికే. భగవంతుడు నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ భగవంతుడు అన్యాయం చేయడు అనేది ఈ కథ ద్వారా మనం చక్కగా తెలుసుకుందాం. ఎన్నో విషయాలు మనం అందరికీ షేర్ చేస్తుంటాము, లైక్ చేస్తుంటాము, తెలియని వాళ్ళు సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇలాంటి అంటే నా దృష్టిలో మంచిది అనుకుంటున్నాను. మీకు కూడా మంచిది అనిపిస్తే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి అయితే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెడితే అంటే ఇలాంటి మరికొన్ని విషయాలు చెప్పడానికి కూడా నాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. జై శ్రీకృష్ణ.